హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. సాయిమాధవి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సొంత ఊళ్ళకు వెళ్ళనని ఇక్కడ నగరంలో సెట్ అయిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గంగిరెద్దు ఆటలు కావచ్చు, హరిదాసు కీర్తనలు, ఇటు వివిధ కళారూపాలు, అటు జంగమ ఎంటర్టైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఏర్పాటు చేసిన విలేజ్ మ్యూజియంలో ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు జంగమ దేవాలయాలు కావచ్చు, గంగిరెద్దు ఆటలు, ఇటు హరిదాసు కీర్తనలు కూడా ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని కూడా చెప్పచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి తమ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేసిన పరిస్థితి మనం కనిపిస్తాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని అడుగుదాం, వాడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇక్కడ కడప జిల్లా పులివెందుల తాలూకా. ఇక్కడ హైదరాబాద్ లో మా బిడ్డలు ఉన్నారు. ఇక్కడ వచ్చింటిమి. ఇక్కడ శిల్పారామం వచ్చాము. ఎట్లా ఉన్నాయి అన్ని ఇక్కడ ఏర్పాట్లు, అన్ని ఆటలు ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ పోటాలు చేయడం అంత శిలలు ఇంత సంస్థలంతా బాగుండదు. బాగుంది. ఇక్కడ శిల్పారామం బాగుందయ్యా. మీరు చెప్పండి, సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇటు గంగిరెద్దు ఆటలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? హరిదాస్ కీర్తనలు ఇవన్నీ మేము 96 నుంచి ఉన్నాము. ఇక్కడ మెగా హైటెక్ సిటీలో ఉంటాం. మేము 96 నుంచి మేము మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నాము. సెలబ్రేషన్కి వస్తాము. శిల్పారామము కానీ శిల్పారామం అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. బొమ్మల కొలువు కానీ, ఒక ఆటలు కానీ, గంగిరెద్దులు కానీ అని ప్రతి ఒక్కటి అన్ని ఇక్కడ చాలా బాగుంటాయి. అందుకే మేము ఇక్కడే సెలబ్రేషన్ చేసుకొని వస్తామయ్యా. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇదంతా ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అంతా. సో పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా, కొత్తగా ఇవన్నీ చూస్తున్నారు. ఈ కుమ్మరి, పాటరీ, ఇంకా ఇవన్నీ కొంచెం కొత్తగా, కొంచెం హ్యాపీగా ఉంది. సో 3 days హాలిడేస్ వచ్చాయి కదా, సో తీసుకొచ్చాము. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అయితే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చి వీరు ఇక్కడ ఏర్పాటు చేసిన కళారూపాలను కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకొంతమంది కళాకారులు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళాకారులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా వచ్చిన వాళ్ళు? చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది ఏంటంటే దేవర పెట్టి వాళ్ళ వేషం. ఇందులో చిన్న మ్యాజిక్ చేస్తాను. శరణే శరణే బ్రహ్మరాంబ నీకే శరణే బ్రహ్మ, ఆ గడ్డ గదలవే మారమ్మో కాదులు ఇవే మాతలు వాలాలమ్మో వాలాలే వాలవాలలే, నీకే శరణం పెట్టాము నీ గజ్జలు మా చూపించు, నీకే శరణం పెట్టాము నీ గజ్జలు మా చూపించు, ఎర్రని కుంకుమ పెట్టాము పచ్చని పసుపు పెట్టాము, ఆ ఎర్రని కుంకుమ పెట్టాము పచ్చని కుంకుమ పెట్టాము, ఆ శరణే శరణే బ్రహ్మరాంబ నీకే శరణే బ్రహ్మరాంబ, శరణే శరణే బ్రహ్మరాంబ. దిగు, ఇది దిగుతుందా? ఆగమంటే అవుతుంది, ఆబ్జమంటే ఆబ్ చేస్తుంది. దింపేనా కొట్టు, దిగు 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 దిగి దిగింది, ఎక్కించాలా? కొట్టు, గట్టి కొట్టు, ఎక్కమ్మా, ఎక్కు 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 ఎక్కు. ఇటువంటి విద్యలు చేస్తూ గ్రామాలలో ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళు వచ్చేటటువంటి పారితోషికాలు తీసుకుని మేము జీవనోపాధి చేస్తుంటామండి. ఇది ఈనాటి కార్యక్రమం. దాంతో పాటు కొంతమంది ఉన్నారు. మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? సోది వేషం వేస్తుంటారు. చెప్పనా? సోదో ఎమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీలో ఉన్న విశాలాక్షి పలుకు, సోదో ఎమ్మ సోది. ఇది మొత్తంగా చూసినట్లయితే శిల్పారామంలో ఇటు ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇక్కడ గంగిరెద్దు ఆటలు కావచ్చు, హరిదాస్ కీర్తనలు, ఇటు జంగమ దేవాల వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చూసి కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.